ఎస్సీ వర్గీకరణ సమంజసమే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. శుక్రవారం చర్చిపేటలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ఏపీ ఎంఆర్పీఎస్ మాదిగ ఐక్యవేదిక నాయకులు దొండపాటి కృష్ణఫ, వెండ్రపాటి వీర్రాజు, అనపర్తి సురేంద్ర, కాల రావణ్, కోరమిల్లి దేవదాస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చిపేట మాదిగ దండోరా నాయకులు, పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు. फोन अटेंड है बाबू ఎలా చూడండి జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా మాదిగా రైకిట మాదిగా రైకిట వీడియో తీసి రాజమండ్రి నుంచి ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున రాజమండ్రి టౌన్ ప్రెసిడెంట్ గా జిల్లా అధికార ప్రతినిధిగా దొండపాటి కృష్ణఫ గారు ఎండ్రపాటి ఆధారంలో జరుగుతుంది. ఈ రోజు మేము చేసుకున్న సంతోషం ఆనందకరం ఏంటంటే కనుక 30 సంవత్సరాల నుంచి ఈ ఒక ఏబిసిడి వర్గీకరణ కొరకు దండోరా మొదలుపెట్టి కానీ కూడా మాకు సహకరించిన ప్రతి వ్యక్తులకు, విలేకరులు కానీ, అగ్రకులాలకు కానీ, రాజకీయవేత్తలు కానీ మాకు 30 సంవత్సరాల నుంచి కూడా మరి అతి సున్నితిగా మేము ఏదైనా హానికరంగా చేయకుండా ప్రభుత్వానికి మేము చేసిన కార్యక్రమానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు అలాగే తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మరి అలాగే మాకు 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఏబిసిడి జరిగి మాకు కాదు మా భావితరాలకు మంచిగా ఉండి బిడ్డలు బాగుపడాలని ఆలోచిస్తున్నా. మరి అలాగే మాకు ఈ దండోరా కార్యక్రమంలో మేము మాదిగులు అని చెప్పుకునే హక్కు కల్పించినట్టు మందాకృష్ణ గారు, అలాగే దొడ్డి వీరయ్య గారు, కుప్ప గారు, మాదిగ్ గారు, వీళ్ళందరూ కూడా మేము బయటికి వెళ్ళి మా కులాన్ని చెప్పాలని అనిపించినప్పుడు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే దినాల్లో మరి ఈ కాగా గారు కూడా మాదిగులు గుర్తించట్లేదని ఒక రకమైన ఆకులు పట్టుకొని మేము అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మేము మాదిగులు మమ్మల్ని గుర్తించండి అని. కానీ ఈ రోజుకి మరి కేంద్ర ప్రభుత్వం, కోర్టు వారు, హైకోర్టు వారు అలా ఇచ్చిన పిలుపు మేరకు
స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా మా భావితరాలకు భవిష్యత్తు కలగజేయాలని పిల్లలందరికీ మోడీ గారు మరి మాట ఇచ్చారు. వెంకయ్య గారు మా మోడీ గారు మాట ఇచ్చారు హైదరాబాద్ లో. ఆ విధంగా మాట ప్రకారంగా చేశారు. చేయించినందుకు ఈరోజు స్థానిక చర్చి గేట్ ఎదుర్కొంటున్న బాబు జగజ్జీవన్ విగ్రహం దగ్గర మరి అంబేద్కర్ చిత్రపటానికి, బాబు జగజ్జీవన్ గారి చిత్రపటానికి మరి పాలాభిషేకం మరి చేసి ఉన్నాం. కారణం ఏంటంటే నిన్నటి దినాన మరి సుప్రీంకోర్టు వారు 7 బెంచి ఎస్సీ వర్గీకరణ ధర్మవేదని జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంగా యావత్తు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఇది మాదిగలకి న్యాయం జరిగిందని ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అదే రీతిగా ఇక్కడ మరి మేము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న ఈ యొక్క వర్గీకరణ పోరాటంలో ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు పలుకుతూ మాకు మాదిగలకి న్యాయం చేకూర్చింది. 2004లో 9లోనో కానీ ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. అదే 94లో ఎస్సీ వర్గీకరణ మరి చంద్రబాబు నాయుడు గారి వల్లే మరి ఎస్సీ వర్గీకరణ అయ్యింది. అదే వర్గీకరణ ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని మాకు మాదిగల ధీమా ఉంది. మా మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడే వ్యక్తి తెలుగుదేశం పార్టీ. అదే విధంగా మా ఉద్యమంలో శ్రీ మంద కృష్ణ మాదిగ గారు, అలాగే దండు వేరే మాదిగ గారు, కుప్పకార మాదిగ గారు అనేక మంది ఈ 30 సంవత్సరాల్లో ఈ ఉమ్మడి రాష్ట్రం అయినా మళ్ళీ రాష్ట్రం విడిపోయినా సరే ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా ఈ యొక్క రాజమండ్రి మాదిగల ఐక్య వేదిక జరుపున వాళ్ళందరూ కూడా కొద్దిగా తెలియదు. అనేక మంది ఈ 30 సంవత్సరాల్లో ఈ ఉమ్మడి రాష్ట్రం అయినా మళ్ళీ రాష్ట్రం విడిపోయినా సరే ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా ఈ యొక్క రాజమండ్రి మాదిగల ఐక్య వేదిక జరుపున వాళ్ళందరూ కూడా కొద్దిగా తెలియజేస్తున్నాము. ఈ వర్గీకరణ అనేది వెంటనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశం పెట్టి వెంటనే ఆమోదించి మా మాదిగల ఆత్మగౌరవాన్ని, మా మాదిగ న్యాయం చేకూర్చగలరని నేను చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ పాలక వర్గాన్ని, మంత్రి మండలిని అందరినీ కూడా మేము ఏపీ ఎంఆర్పిఎస్ మేము ప్రేమతో కోరుతున్నాం. చిగురించిన రోజు అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. మాదిగ బిడ్డలు తరతరాలుగా అనగబడుచు రిజర్వేషన్లు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఈ రోజున ఆనాడు 7 గ్రామంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యమం ఢిల్లీ యొక్క సుప్రీంకోర్టు పునాదులను కలిపి ఈ రోజున మాదిగల యొక్క బ్రతుకుల్లో చిగురించే జడ్జిమెంట్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టు జడ్జెస్కి నేను మరి ధన్యవాదాలు, మాదిగ దండోరా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎవరి సొత్తు కాదనేది మాత్రము న్యాయస్థానం రుజువు చేసినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఒక్కడి సొత్తు కాదు. రిజర్వేషన్ అనేది ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, ఏదైతే అట్టడుగున నలిగిపోతూ ఉన్నారో, ఏదైతే అణగదొక్కబడుతూ ఉన్నటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజున ఆ కులాలు అన్ని కూడా సమాన ప్రాతిపత్యంలో అన్ని కూడా సమానమైనటువంటి ఉద్యోగ మరి రిజర్వేషన్లో అనుభవించడానికి ఈ రోజున ఇంత చక్కటి స్థాయి కలిగింది. ఇది నిజంగా మాదిగలు అదృష్టమని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుచేతంటే ఏనాడో 30 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయ్యింది. అయితే ఇంకొక మాట మీకు చెప్తూ ఉన్నాను. ఈ రోజున మరి ఎస్టీ కూడా దీంట్లో కలిపారు, చాలా సంతోషం. అయితే ఎస్టీ ఏరియాలో ఉన్నటువంటి వాల్మీకుల్ని ఎస్టీల్లో కలిపారు కానీ, మాలల్ని ఎస్టీలు వాల్మీకులుగా ఎస్టీల్లో కలిపారు కానీ మరి షెడ్యూల్ ట్రైబల్స్ ఏరియాలో ఉన్నటువంటి మాదిగల్ని మరి ఎస్టీగా కలపలేదు. ఇది కూడా ప్రభుత్వాలు మరి ఆలోచించవలసిన పరిస్థితులు. ఎంత సుప్రీంకోర్టు ఇచ్చినా ఇక్కడ రాజకీయ నాయకుల మీద ఆధారపడి ఉంది. మరి రాజకీయ నాయకులు మరి అసెంబ్లీలో క్యాబినెట్ లో పెట్టాలి, అక్కడి నుంచి మండల కమిషన్ లో పెట్టాలి, అప్పుడు తీసుకెళ్లి మళ్ళా పార్లమెంట్ లో పెట్టాలి. కనుక ఏదైనా త్వరితగతిని ప్రభుత్వాలు చర్య తీసుకుంటే మాదిగల బ్రతుకులు నిజంగానే ఒక పంట పండినట్టే. ఎందుకంటే మాకు రిజర్వేషన్లు వచ్చాయే కానీ మేము ఆ ఫలితాలు అనుభవించలేకపోయాం. ఈ లోపల మా మాలలు
అన్న మరి ఈరోజు అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. హర్ష్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, మీకు తెలుసు విలేకరులకి, స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు తూర్పు గోదావరి జిల్లాలో మాలలే ఏలుతున్నారు. మాలలే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, ఎంపీపీలుగా మొత్తం చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మాలలే అనుభవిస్తూ ఉన్నారు. ఈ రోజున ఎంపీగా హర్ష్ కుమార్ గారు నెగ్గారు అంటే ఒక మాలలు మాత్రమే వేయలేదని మాత్రం చెప్తూ ఉన్నాను. హర్ష్ కుమార్ గారికి ఇంకా బుద్ధి రావట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అడ్డుకుంటానన్నాడు. అడ్డుకుంటానంతా మేము చూస్తామని చెప్పేసి ఇక్కడ మేము శపథం చేస్తాం. మా మాదిగ దండు తపస్సుమాంజలి మా మాదిగ సోదరులు అసూలు బాశారు. అయితే అంతిమ విజయం న్యాయం వైపే ఉంటది, న్యాయమే నెగ్గింది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడి అయినా నిజమైన స్వతంత్రం మాకు వచ్చి ఆగస్టు 1వ తారీఖునే వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పును బట్టి మాకైతే చాలా ఆనందంగా ఉంది. అయితే వచ్చిన గంటలోనే మా సోదరులు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఒక 59 కులాల్లో ఒక కులమే లబ్ధి పొందుతుంది. 58 ఉపకులాలు కూడా లబ్ధి చేకూర్చాలని ఒక తండ్రి, అంబేద్కర్ అన్న ఆయన ఒక తండ్రి అయితే ఆయన సంపాదించిన ఆస్తి ఉన్న అన్నదమ్ములు వాటా జనమ దామాస ప్రకారం పంచుకుని ఉండాలని చెప్పారే తప్పే కానీ ఇవి కొంతమంది మా సోదరులు, మాల సోదరుల్ని ప్రభావాలకు గురి చేసి వాళ్ళ రెచ్చగొట్టే కార్యక్రమాలు హర్ష్ కుమార్ గారు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మనుగడి ఒక 15 సంవత్సరాలు తగ్గిపోయింది. ఏదో ఒక దాని మీద మళ్ళీ ప్రభావాలకు గురి చేయాలి, దీన్ని అడ్డుకోవాలన్నారు. అది మీ వల్ల కాదు. ఎందుకంటే సుప్రీం కోర్టు ఇండియాలోనే అతి ఉన్నతమైన న్యాయస్థానం, అది ఇచ్చాక జడ్జిమెంట్ మీ వల్ల కాదు. ఇంకా జరగబోయే కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ త్వరతరంగా అమలు చేసి మాదిగుల యొక్క 30 సంవత్సరాల ఆకాంక్షని నెరవేర్చి మాదిగులు రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు.